ప్రియాతి ప్రియమైన ఆశావహులకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు తెలంగాణ హైకోర్టు నందు నోటిఫికేషన్ వచ్చిన విషయం మీకు తెలిసిందే. దాని గురించి ఇదివరకే మీకు ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. అందులో మీకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్పాను. అదేవిధంగా ఎగ్జామినేషన్ యొక్క సిలబస్, క్వశ్చన్ పేపర్ యొక్క మోడలు చెప్పడం జరిగింది. అందులో రెండు సబ్జెక్టులు ఉంటాయి, స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్. ఇందులో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ మాత్రమే. ఓకే, అందువల్ల మనకి జనరల్ ఇంగ్లీషు 61 క్వశ్చన్ నుంచి 100 క్వశ్చన్ల వరకు ఉంటుందన్నమాట. అదే స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ 1 క్వశ్చన్ నుంచి 60 క్వశ్చన్ల వరకు స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 61 క్వశ్చన్ నుంచి 100 అంటే 40 క్వశ్చన్స్ 40 మార్కులకు ఇంగ్లీష్లో ఉంటాయి. అయితే మీకు ఒక 2 నెలల కాలం మాత్రమే ఉంది. ఈ టైంలో మీరు మంచిగా ఒక టైం టేబుల్ తయారు చేసుకొని ఏది టార్గెట్ స్మాష్ చేయాలి, నేను జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కొట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే సీరియస్గా ప్రిపేర్ అయితే హెవీ కాంపిటీషన్ల నుంచి మీరు బయటపడి టార్గెట్ని స్మాష్ చేసే శక్తి మీకు వస్తుంది, ఏదైనా హార్డ్ వర్కింగ్. అయితే దీని కొరకు నా వంతు సహాయంగా నేనేం చేస్తున్నానంటే, పోయిన సంవత్సరం 2025 సంవత్సరం 16/4/2025 జరిగిన జూనియర్ అసిస్టెంట్స్కు జరిగిన ఒక ఇంగ్లీష్ పేపర్ను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇంగ్లీష్ పేపర్ అంటే 40 క్వశ్చన్లు ఒకే వీడియోలో మనం చేస్తే అది బోరింగ్గా ఉంటుంది కాబట్టి ఇందులో నేను ఫస్ట్ 61 క్వశ్చన్ నుంచి 65 క్వశ్చన్ వరకు నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అది కాంప్రహెన్షన్ పైన మీకు టైం వేస్ట్ అవుతుంది. అంత టైం వేస్ట్ చేసినా కానీ మీరు కరెక్ట్గా అంటే సరైన ప్రిపరేషన్ లేకుండా కరెక్ట్గా మీరు ఆన్సర్స్ పెడతారని కూడా ఉండదన్నమాట. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ how to face comprehension questions, how to read comprehensions, what are the steps to be followed by us for getting 5 marks out of 5 marks in the area of comprehension questions. దీంట్లో కాంప్రహెన్షన్ అనగానే మీకు అర్థమవుతుంది, అర్థం చేసుకోవడం. అసలు జూనియర్ అసిస్టెంట్ అనంటే ఆయన యొక్క జాబ్ చార్ట్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఫైల్స్ క్లియర్ చేయడమే, కమ్యూనికేషన్ను సమర్థవంతంగా నడపడమే. అంటే కమ్యూనికేషన్ సమర్థవంతంగా నడపాలన్నా, ఫైల్స్ క్లియర్ చేయాలన్నా ఫస్ట్ ఏంటంటే మనకి ఇంగ్లీష్ పైన అవగాహన ఉండాలి. ఆ తర్వాత ఇంగ్లీష్ పైన డ్రాఫ్టింగ్ ఉండాలి. ఇవి అత్యంత ముఖ్యమైన విషయాలు జూనియర్ అసిస్టెంట్స్కు. అందులో లా డిపార్ట్మెంట్లో ఎందుకంటే లీగల్ టెర్మినాలజీ, లీగల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే పర్సనల్ టచ్ ఉంది కాబట్టి నాకు. ఓకే, ఎనీహౌ ఈ యొక్క ఫస్ట్ ఏంటంటే కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ మనం ఏ విధంగా ఫేస్ చేయాలంటే, వాడు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫు 3 పారాగ్రాఫ్స్ ఉండొచ్చు, 2 పారాగ్రాఫ్స్ లెంగ్తీ పారాగ్రాఫ్స్ ఉండొచ్చు, లేని పరిస్థితుల్లో 6 పారాగ్రాఫ్స్ షార్ట్ పారాగ్రాఫ్స్ ఉండొచ్చు. పోయిన సంవత్సరము అంటే 2025లో ఇచ్చిన కాంప్రహెన్షన్ మీకు ఇక్కడ కనబడుతూ ఉందన్నమాట. సి హియర్, ఇది కాంప్రహెన్షన్. సి 4 పారాగ్రాఫ్స్ ఇచ్చిన ఒక కాంప్రహెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కాంప్రహెన్షన్ మనం ఏ విధంగా మనం ఫేస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ దీస్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లెర్న్ స్కిమ్మింగ్, స్కానింగ్, అండర్స్టాండింగ్. These 3 are called concepts of comprehension paragraphs. ఒక పారాగ్రాఫ్ను మనం అర్థవంతంగా చదువుకోవాలి అంటే ఫస్ట్ మనకు స్కిమ్మింగ్ ఉండాలి, తర్వాత స్కానింగ్ ఉండాలి, ఆ తర్వాత అండర్స్టాండింగ్. ఈ స్కిమ్మింగ్ ఏంటి, స్కానింగ్ ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి జస్ట్ అలా వినండి. స్కిమ్మింగ్ ఏంటంటే ఈజీ భాషలో చెప్తున్నాను మీకు. స్కిమ్మింగ్ ఏంటంటే మనకిచ్చిన పారాగ్రాఫ్ను వడివడిగా పైన ఎంతో కొంత అర్థం వచ్చేటట్టు మనం చదువుకోవాలి. మనకు స్కిమ్మింగ్లో ఏంటంటే అసలు పారాగ్రాఫ్ దేని గురించి రాశాడు అనేది మాత్రమే అర్థమవుతుంది, డెప్త్ ఏం అర్థం కాదు.
అందుకే ఫస్ట్ ఏంటంటే ఒక లుక్ వేసుకోవాలి, చదవాలి. నెక్స్ట్ స్కానింగ్, స్కిమ్మింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఏం చేయాలంటే ఇవ్వబడిన క్వశ్చన్స్ను ఒక్కసారి మనసులో పెట్టుకోవాలి. అది కూడా మీరు ఏం చేయాలంటే స్కిమ్మింగే పైపైన చూసుకుంటే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ యొక్క క్వశ్చన్లన్నింటినీ మీరు మనసులో పెట్టుకొని తర్వాత నెక్స్ట్ యూ హ్యావ్ టు గో ఫర్ స్కానింగ్. స్కానింగ్ అంటే ఏంటంటే థరో రీడింగ్ ఫర్ గెటింగ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ద ప్రాసెస్. సచ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ స్కానింగ్. whenever you do scanning and skimming in perfect way, in proper way, you can get very good understanding. That's the third concept. Whenever you get clear understanding on the given passage, definitely you can answer 5 questions out of 5. You can get 5 marks out of 5. This is the process. ఓకే, ఇప్పుడు మీకు ఇవ్వబడిన పారాగ్రాఫ్ను ఒక్కసారి మనం చదివేద్దామా? ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే స్కిమ్మింగ్ చేస్తున్నాం. స్కిమ్మింగ్ ఒక్కసారి చూడండి. ఈ స్కిమ్మింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే మీకు టాపిక్ సెంటెన్సులు కనబడుతుంటాయి ప్రతి పారాగ్రాఫ్లో. టాపిక్ సెంటెన్స్ ఏంటంటే పారాగ్రాఫ్ను చదవంగానే అసలు దేని గురించి ఆ పారాగ్రాఫ్ ఉంది అనేది ఒక వాక్యంలో ఈ రైటరు తప్పనిసరిగా పెట్టాలి. ఆ ముఖ్యమైన వాక్యాన్ని ఏమంటామంటే టాపిక్ సెంటెన్స్ అని చెప్పేసి అంటాం. అలా వినండి, థియరీ మాత్రం బ్రెయిన్లో పెట్టుకోండి, చకచక దాని ప్రకారం చేయండి. ఎందుకంటే 1 మార్కులో కూడా ఉద్యోగం పోతుంది. జాబ్ ఇది, పాస్ మార్కులు గ్రేడ్లు కాదు. 1 మార్కు కూడా కొన్ని వేల ర్యాంకులకు వెనక్కు తోసేస్తుంది అన్నమాట. ప్రతి 1 మార్కు మనకు ముఖ్యము, తర్వాత వచ్చి ప్రతి 1 నిమిషము మనకు ముఖ్యం. ఓకే, ఒకసారి మనం చూద్దాం. సి హియర్, ఈ పారాగ్రాఫ్ ఒకసారి చూద్దాం. సి కెల్వర్ ఎ లైట్ వెయిట్, చూడండి, చూడంగానే కెల్వర్ ఎ లైట్ వెయిట్ ఫ్లెక్సిబుల్ ఫైబర్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1964 అయిపోయింది. సో ఈ పారాగ్రాఫ్ దేని గురించి ఏంటంటే కెల్వర్ అనే లైట్ వెయిట్ ఉన్న ఫైబర్ గురించి, ఫ్లెక్సిబుల్ ఫైబర్ గురించి ఉంది, అంతే. సో టోటల్ దిస్ ఈస్ కాల్డ్ టాపిక్ సెంటెన్స్. అర్థమైందా? ఓకే, సో ఇక్కడ నుంచి మనం చూసినామంటే బై అన్ అమెరికన్ కెమిస్ట్, ఆమె పేరు స్టెఫనీ లూయిస్ కోలెక్ అని ఆమె, హూ వాస్ జస్ట్ అలా వెళ్ళిపోండి వర్కింగ్ ఫర్, చూడండి, డ్యూపాంట్ కంపెనీ. దట్ ఈస్ ద ఇయర్ పీపుల్ వర్ ఫేసింగ్ ఫ్యూయల్, అవి ముఖ్యమైనవి మనకు కనబడుతూ ఉంటాయి అనమాట. ఫ్యూయల్ షార్టేజ్ డ్యూ టు ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మిడిల్ ఈస్ట్. తర్వాత కోలెక్ అండ్ హర్ గ్రూప్, అంటే షీ ఈజ్ హర్ గ్రూప్ అన్నారు కాబట్టి ఆమె లేడీ. సో గ్రూప్ వర్ ట్రయింగ్ టు మేక్ లైట్ వెయిట్ yet durable fiber that could be used in tires. Lighter tires would help to save fuel by giving better mileage. Okay. However, the tires also had to be strong enough to bear the damage that would happen over a period of time. Although they had been working on creating, ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఒక్కసారి చదువుకుంటూ వెళ్ళాలి. చదువుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ పారాగ్రాఫ్, సి హియర్, నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ వాక్యాన్ని ఒకసారి చూసుకోండి. సి కెవ్లర్ ఈజ్ ఎ రిమార్కబుల్ ఫ్యాబ్రిక్ నోన్ యాజ్ ఇట్స్ స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ చూడండి, కెవ్లర్ ఫైబర్ అన్నాడు, దీంట్లో ఏంది, కెవ్లర్ ఈజ్ ఎ రిమార్కబుల్ ఫ్యాబ్రిక్ నోన్ యాజ్ ద స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబుల్. సో ఇక్కడ కూడా కెవ్లర్ గురించే చెప్పడం జరిగిందనమాట. యా, రిజల్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఎస్. సి another important property of Kevlar is heat resistance, and because of this it has been used to replace asbestos. ఇంకోటి కలిసిందనమాట ఇక్కడ, asbestos అని చెప్పేసి. ఓకే, సో ఈ విధంగా వచ్చింది. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ 4th పారాగ్రాఫ్, సిన్స్ its invention in 1964, Kevlar has touched many aspects of our daily lives, for musical instruments to protect equipment. This miraculous fiber has made consumer product better and strong. ఇది అంటే ఇక్కడ మనకి ఏం ఐడియా వచ్చి ఉంటుంది, మీకు ఒక ఫైబర్ గురించి వచ్చింది. ఒకసారి అటు చూసుకున్నామంటే అది
కెవ్లర్ అనేది, తర్వాత వచ్చి ఒక ఆమె అందులో అమెరికన్ కెమికల్ కంపెనీలో డ్యూపోంట్ అనే కెమికల్ కంపెనీలో పనిచేసి ఒక ఆమె దానిని ఇన్వెంట్ చేసింది, కనుగొనింది. ఎందుకు అసలు అది కనుక్కోవాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ వచ్చేసేసి మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతూ ఉంది, ఫ్యూయల్ షార్టేజ్ వచ్చింది, లైట్ టైర్స్ తయారు చేస్తే బాగుంటుందని అనుకునింది. ఈ విధంగా ఆమె ట్రై చేసింది అనమాట. సరే, ఒక్కసారి మనం పోయి క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్లు ఉంటాయన్నమాట. 61, 62, 63, 64, 65. 61 ఏంది ఒకసారి చదువుకోండి మీరు. ఎగ్జామినేషన్లో చేసే విధానం టైం చూసుకుంటూ టక్ లాగాల. దేర్ వాజ్ ఎ నీడ్ ఆఫ్ లైటర్ టైర్స్ ఇన్ ఆర్డర్ టు. ఒకసారి ఆన్సర్లు చూసుకోండి. ఇంప్రూవ్ ద మైలేజ్, ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ మైలేజ్, వాట్ ఈస్ దట్, హెల్ప్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఫ్యూయల్ క్రైసిస్, దెన్ ప్రొవైడ్ మోర్ జాబ్స్ ఇన్ కెమికల్ కంపెనీస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని ట్రిక్కీ ఇస్తాడు. 2 పక్కకు తీసేసేయచ్చు, కానీ 2 మాత్రం చాలా చక్కగా దగ్గరగా ఆన్సర్లు ఉంటాయి. అవి జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత వై డిడ్ పీపుల్ యూజ్ యాస్బెస్టాస్ ఇన్ బిల్డింగ్లో ప్రజలు యాస్బెస్టాస్ని ఎందుకు తీసుకున్నారు? ఇట్ వాజ్ పాయిజనస్ టు ఇన్సెక్ట్స్, ఇట్ వాజ్ అట్లా మీరు చదువుకోవాలన్నమాట. సో ఇట్ వాజ్ వెరీ హెవీ, ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డ్యూరబుల్. See here, this is also highly resistant, right? Okay, who is created with inventing Kevlar? Dupont, తర్వాత రాబర్ట్ కల్వా, తర్వాత రిచర్డ్ అర్మిలన్, తర్వాత స్టెఫెనీ కోల్క్, రైట్. ఇక 64ది మనం ఇక్కడ చూసామంటే, ఒక్కసారి see which of the following was the reason for search for a fabric like Kevlar? అసలు రీజన్ ఏంటి? ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత వచ్చేసి వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ యూజింగ్ యాస్బెస్టాస్. సో ఈ 5 క్వశ్చన్లు ఇవన్నీ దాదాపుగా మనం మనసులో పెట్టుకుని ఉంటాం అన్నమాట. ఒకటోది ఏంటంటే అసలు ఎందుకు కనుగొనాల్సి వచ్చింది, రెండవది ఏంటంటే యాస్బెస్టాస్ ఎందుకు పీపుల్ వాడుతూ ఉన్నారు, తర్వాత ఈ యొక్క కెవ్లర్ కనుగొన్నది ఎవరి క్రెడిట్, తర్వాత కెవ్లర్ లాంటి ఫ్యాబ్రిక్ను కనుగొనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, తర్వాత వచ్చేసేసి అసలు యాస్బెస్టాస్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి. ఇంతే. నౌ యూ హ్యావ్ టు గో ఫర్ స్కానింగ్ క్లియర్గా చదువుకోవడం నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుకోవాలన్నమాట. ఎలా చదువుకోవాలి? ఇక్కడ మీకు అర్థమైపోయింది. కెవ్లర్ ఫైబర్ కనుగొనింది ఎవరు, అట్లా అంతే. ఎక్కువగా మనం తీసుకొని వచ్చేసి దీనిపైన టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇక్కడ చూడండి, ఎవరు కనుక్కున్నారు? స్టెఫనీ లూయిస్ కాలక్. సో ఇక్కడ మనకు రెండో క్వశ్చన్ ఒకటి వచ్చిందనమాట. ఇక్కడ ఒక క్వశ్చన్లో మనకు ఎవరు కనుక్కున్నారు అని చెప్పేసి ఒకటి వచ్చింది. ఇక్కడ చూసినామంటే హూ ఇన్వెంటెడ్ ఇట్, ఇది మనకు ఆన్సర్ వచ్చేసింది. టక్మన్ మీరు ఏం చేయాలంటే దిస్ ఈజ్ ది ఆన్సర్. సీ హియర్ స్టెఫనీ కోలక్, దిస్ ఈజ్ ది ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ఓవర్. 63వ క్వశ్చన్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మైలేజ్ గురించి ఇవ్వడం జరిగింది. హవెవర్ ద టైర్స్ ఆల్సో హ్యాడ్ టు బి స్ట్రాంగ్ ఎనఫ్ టు బియర్ ద డ్యామేజ్ దట్ వుడ్ హ్యాపెన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. Although they had been working on creating or synthesizing such as fiber for some time, they had not tasted success. వాళ్ళు చేశారులే కానీ ఇక్కడ సక్సెస్ కాల వాళ్ళకు. At last they succeeded in their attempt when they decided to test a milky white solution that was created by mixing 2 chemicals. ఈ ఫైబర్ను 2 కెమికల్స్తో మనము మిక్స్ చేసినామంటే అప్పుడు అది మంచి ఫైబర్గా తయారవుతుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఆ విధంగా టెస్ట్ చేయడం జరిగింది. సి హియర్ ఇక్కడ మనం ఒకసారి చూసినామంటే దెర్ వాజ్ ఎ నీడ్ ఆఫ్ లైటర్ టైర్స్ ఇన్ ఆర్డర్ టు. అది ఫస్ట్ పారాగ్రాఫ్లో దొరుకుతుంది మనకు ఆన్సర్. అసలు లైటర్ అంటే తేలికైన టైర్స్ని ఎందుకు కనుక్కోవాలా? ఇంప్రూవ్ ద మైలేజ్, ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ మైలేజ్, హెల్ప్ ఇన్ ది మిడిల్ ఈస్ట్ క్రైసిస్, సో ప్రొవైడ్. ఇక్కడ చూడండి, 1వ, 3వది చాలా దగ్గరగా ఉంది. వీటిల్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అడిగింది ఏంటంటే లైటర్ టైర్స్. ఈ లైటర్ టైర్స్ను అంటే తేలికగా ఉన్న టైర్స్ మనకు ఈ రెండిట్లో దేనికి ఉపయోగపడుతుందంటే ఇంప్రూవ్ ద మైలేజ్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. పోయిన సంవత్సరం ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఇది
ఆ తర్వాత ఇది కొంచెం ట్రిక్కీగా రావడం జరిగింది. కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఆ రెండిట్లో కరెక్ట్ తీసుకోండి. ఓకే, ఓవర్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, వై డిడ్ పీపుల్ యూజ్ యాస్బెస్టాస్ ఇన్ ద బిల్డింగ్? ఒక్కసారి మళ్ళీ మనము పైన వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించినామంటే యాస్బెస్టాస్ అనే పదం ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చూసుకోండి మీరు. యాస్బెస్టాస్, ఓకే, ఇదిగోండి ఇక్కడ థర్డ్ పారాగ్రాఫ్లో ఉంది. అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ కెవ్లర్ ఈజ్ హీట్ రెసిస్టెన్స్ and because of this it has been used to replace asbestos. Asbestos can resist temperature over 1000 degree foreign heat. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క యాస్బెస్టాస్ హీట్ని తట్టుకుంటుంది. అందువల్ల ప్రజలు ఈ యాస్బెస్టాస్ని బిల్డింగ్స్లో వాడుకుంటారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఇట్ వాస్ హైలీ రెసిస్టెంట్ టు హీట్. వీడు చూడండి, ఇదంతా తప్పులే కనబడతానే ఉన్నాయి. ఈ రెండిట్లో మళ్ళీ ఏంటి? హియర్ ఇట్ వాజ్ పాయిజనస్ ఇన్సెక్ట్స్, అది కానే కాదు. తర్వాత మనకి ఈ మూడులో మళ్ళీ మూడోది కూడా కాదులేండి. మూడోది కూడా మనకు అంత కరెక్ట్గా లేదు. చూడండి, ఇది పోయింది, ఇది పోయింది. ఇక మనకు మిగిలింది ఏంది? ఈ రెండిట్లో మళ్ళీ మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఈ రెండు కరెక్ట్ లాగానే కనబడుతున్నాయి. చూడండి, ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డ్యూరబుల్, ఇట్ వాజ్ హైలీ రెసిస్టెన్స్ అని చెప్పి రెండు ఉన్నాయి. ఇటువంటిప్పుడే మీరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళి చదువుకుంటే దాంట్లో క్లియర్గా ఏంటంటే హైలీ రెసిస్టెంట్ అని చెప్పేసి ఉంది. సో సెకండ్ ఈజ్ ది ఆన్సర్. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, ఆల్దో ఇట్ ఈస్ వెరీ నియరర్ టు ది ఆన్సర్. రైట్, ఓవర్. యా, నెక్స్ట్, హూ ఈజ్ క్రెడిటెడ్ విత్? ఇది ముందు మనం చెప్పినాం, స్టార్టింగ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉండడం జరిగింది. ఫోర్త్ చాయిస్ ఈజ్ కరెక్ట్, స్టెఫనీ కోలక్, అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 64 మనం తీసుకున్నామంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద రీజన్ ఫర్ సెర్చ్ ఫర్ ఫ్యాబ్రిక్ లైక్? ఏమి రీజను ఇక్కడ మనం తీసుకున్నామంటే చూడండి, ఇది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన విషయం అన్నమాట. ద నీడ్ టు రీప్లేస్ యాస్బెస్టాస్, ఇది కూడా దగ్గరలో ఉంది, గమనించండి. ఏ డిజైర్ టు ప్రొటెక్ట్ పోలీస్ ఆఫీసర్స్, ఇది కూడా కరెక్ట్గా దగ్గరలో ఉంది. ఎందుకంటే మనము ఈ యొక్క కేవలార్ను దాంట్లో ఇచ్చాడు, ఫోర్త్ పారాగ్రాఫ్లోనూ థర్డ్ పారాగ్రాఫ్లోనూ కేవలార్ను 3 or 6 లేయర్స్తో వాడి పోలీసు వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారనమాట. అది కరెక్ట్ ఆన్సర్ లాగానే కనబడుతుంది. షార్టేజ్ ఇన్ గ్యాసోలిన్ సప్లై, అది కూడా కరెక్ట్ ఆన్సర్ లాగానే కనబడుతుంది. ద వాంట్ ఆఫ్ బెటర్ మ్యూజిక్, చూడండి 4 కరెక్ట్ ఆన్సర్లే, 4. ఇంకొకటి ఏదన్నా ఒకటి ఇచ్చి అబవ్ ఆల్ అని ఉంటే అబవ్ ఆల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కానీ వాడు ఇవ్వాల, ఏదన్నా ఒకటే సెలెక్ట్ చేసుకోమన్నాడు. దీంట్లో ద బెస్ట్ ఆన్సర్ ఏంటి అనేది చూస్తే చూడండి, ద నీడ్ టు రీప్లేస్ యాస్బెస్టాస్. యాస్బెస్టాస్ను ఏంది అసలు ఈ కేవలార్ అనేదాన్ని సెర్చ్ చేసిన దానికి ముఖ్యమైన కారణం ఏంది? ఫస్ట్ ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. ఫస్ట్ ఏంటి అంటే యాస్బెస్టాస్ కాదు మధ్యలో వచ్చింది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కూడా కాదు. తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో ఉపయోగపడతారు, స్పీకర్స్లో ఉపయోగిస్తారు ఇది, కానీ అది కూడా కాదు. యాక్చువల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షోల్డర్ కాజ్ ఫర్ సర్చ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఫ్యూయల్ స్కేర్సిటీ. దీంట్లో ఫ్యూయల్ అని ఇవ్వాల, అసలు కొత్త పదాన్నే వాడాడు. ఏ షార్టేజ్ ఇన్ గ్యాసోలిన్ సప్లై. గ్యాసోలిన్ సప్లై ఈజ్ నథింగ్ బట్ గ్యాసోలిన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూయల్. సో దిస్ ఈజ్ ద ట్రిక్కింగ్. 4 కరెక్ట్ పెట్టారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ అసలు ఎందుకు స్టార్ట్ చేస్తారు ఇది కనుక్కోవడం అంటే ఏ షార్టేజ్ ఇన్ గ్యాసోలిన్ సప్లై. సో దట్ ఈస్ ద థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇటువంటివి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దెన్ నెక్స్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ యూజింగ్ యాస్బెస్టాస్. మనకు యాస్బెస్టాస్ వాడడంలో అసలు డ్రాబ్యాక్ ఏంటి అని ఒక్కసారి మనం చూసుకున్నామంటే, ఒక్కసారి అక్కడ యాస్బెస్టాస్ see here in comparison asbestos, right, see here resistance, this is yes, until ఇదంతా బాగానే ఉంది. ఎప్పుడు పీపుల్ అంటిల్ అంటే ప్రజలు కనుక్కోనేంత వరకు, అంటిల్ పీపుల్ డిస్కవర్డ్ దట్ ఇట్ కాజెస్ క్యాన్సర్ అండ్ అదర్ సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్. అంటే యాస్బెస్టాస్ షీట్స్ను విరివిగా వాడుతూ ఉన్నారు. కానీ కొన్ని పరిశోధనల్లో ఏం జరిగిందంటే
ఇవి క్యాన్సర్ కారకాలుగా ఉన్నాయి, ఆ తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యాస్బెస్టాస్ షీట్స్ వేస్తే అని ప్రజలు కనుక్కునేంత వరకు అవి రారాజులాగా ఉన్నాయి. కనుక్కున్న తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క యాస్బెస్టాస్ బదులు కెవ్లార్ ఫైబర్ను యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆన్సర్ మనం పెట్టగలము? ఇక్కడ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్స్ తీసుకున్నామంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ కాదు. డ్రాబ్యాక్స్ ఇట్ వాజ్ వెరీ లైట్ వెయిట్ కాదు. సి హియర్ తర్వాత నాట్ ఫైర్ ప్రూఫ్ కాదు. అస్సలు మెయిన్ ప్రాబ్లం ఏంది, ఎందుకు ఆపేశారంటే దిస్ ఈజ్ ద థింగ్. సి ఇట్ అఫెక్టెడ్ పీపుల్స్ హెల్త్. ఈ విధంగా మనము ఈ యొక్క పారాగ్రాఫ్ను మనం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఇది మీకు 61వ క్వశ్చన్ నుంచి 65వ క్వశ్చన్ వరకు ఉంటుంది. ఈ విధంగా పాత పేపర్లు చాలా ఉన్నాయి మనకు. ఈ ఓల్డ్ పేపర్స్ని తీసుకొని మనము అవన్నీ ఫస్ట్ 61వ క్వశ్చన్ నుంచి 65వ క్వశ్చన్ వరకు మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. చదవాలా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్కిమ్మింగ్ చేయాలా, నెక్స్ట్ స్కానింగ్ చేసుకోవాలా, తర్వాత క్వశ్చన్స్ను బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఆ క్వశ్చన్స్ ఏ పారాగ్రాఫ్లో ఉందో మనకు సూచాయిగా తెలుస్తుంది. ఆ పారాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళాలి, ఆ పారాగ్రాఫ్లో చదువుకుంటే మనకు పాయింట్ దొరుకుతుంది. ఒకవేళ తప్పనిసరిగా ఇటువంటి వస్తాయి, 4 కరెక్ట్ ఆన్సర్లు కనబడతాయి. 4 విచ్ ఈస్ టు బి గివెన్ ప్రయారిటీ. 2 ఆన్సర్లు కరెక్ట్గా కనబడుతూ ఉంటాయి. ఈ 2లో ఏది మనం ప్రియారిటీ ఇవ్వాలి, ఇది మనం బ్రెయిన్తో ఆలోచించాలి. ఆ తర్వాత ఆ పారాగ్రాఫ్లో ఎక్కడుందో డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళేసేసి దాన్ని మనం స్కాన్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకు అండర్స్టాండింగ్ వస్తుంది. అసలు ఇది ఎందుకు పెట్టారు, దీని వెనకాల రీజన్ ఏంటంటే మీకు జీవోలు వస్తూ ఉంటాయి, ప్రొసీడింగ్స్ వస్తూ ఉంటాయి, తర్వాత వచ్చేసి జడ్జిమెంట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు చదివి అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆఫీసర్స్ కానీ జడ్జెస్ కానీ తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ పెద్ద షీట్ ఒకటి ఇచ్చేసేసి దీంట్లో ఇమీడియట్గా నాకు అర్థం చెప్పు అని అన్నప్పుడు మీరేం చేయాలి, తప్పనిసరిగా మీకు స్కిమ్మింగ్ చేయాలి. స్కిమ్మింగ్ చేస్తేనే దానిపైన ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉండేదానికే ప్రభుత్వము చాలా లోతుగా ఆలోచించి మీకు కాంప్రహెన్షన్ అనేదాన్ని ఒక 5 మార్కులకు పెట్టడం జరిగింది. మంచిగా కష్టపడండి, తర్వాత మీరు టార్గెట్ స్మాష్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన మెటీరియల్ మీకు ఇస్తూనే ఉంటాను. దయచేసి నన్ను ఆదరించండి. మీ అందరికీ నమస్కారములు. థ్యాంక్ యూ.